ఆదిలాబాద్ జిల్లా బజార్ హుత్నూర్ మండలంలోని గిర్నూర్ గ్రామంలో రాజరాజేశ్వర విద్యా సంస్థల కరెస్పాండెంట్ సామల స్వర్ణలత ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ వేడుకలను ఆదివాసీ కళాకారుల బృందంచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి। విద్యార్థులు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నృత్య ప్రదర్శన చేశారు। మారుమూల మండలం అయిన బజార్ హుత్నూర్లో మెరుగైన విద్య అందించాలనే ఉద్దేశంతో కళాశాల ఏర్పాటు చేశారని, దానికి అనుగుణంగానే ప్రతి సంవత్సరం విద్యార్థులు ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు। రాజరాజేశ్వర విద్యా సంస్థల యొక్క వార్షికోత్సవం జరుపబడుతుంది। అదేవిధంగా ఇక్కడ చదువు అందించడంతో పాటు విద్యార్థుల యొక్క ప్రతిభను బయటకేయడం జరుగుతుంది। అదేవిధంగా మారుమూల ప్రాంతాలటువంటి చాలా ఎక్కువ ప్రాంతం బజార్ మనం ఏజెన్సీ ఎక్కువ ఉండడం జరుగుతుంది కనుక వాళ్ళకు వారి యొక్క ప్రతిభను వెలికితీయడం కోసం వాళ్ళకు విద్యను అందిస్తున్నాం। విద్యతో పాటు ప్రతిభను వెలికితీయడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతున్నాం। సాంస్కృతిక కార్యక్రమాలు జరపడం వల్ల వారికి మన యొక్క సాంప్రదాయాలు వాటి యొక్క విలువ తెలియజేయడం జరుగుతుంది। అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రతిభ వెలికితీయడం అంటే ఆటలు కావచ్చు, ఆటల పోటీల ద్వారా। అదేవిధంగా ఒక ఇంద్రవెల్లి మండలం నుంచి ఒక విద్యార్థి మాడవి ప్రశాంత్ అనే విద్యార్థి ఇప్పటి వరకు మనకు ఒక 15 అయితే నేషనల్ గేమ్స్ ఆడడం జరిగింది। అదేవిధంగా అతని యొక్క మన యూనివర్సిటీ తరఫున కూడా అతని యొక్క ప్రతిభ బయట గీయడం జరిగింది। అతనికి అదేవిధంగా 3 సంవత్సరాలు రాజరాజేశ్వర విద్యా సంస్థల యొక్క వార్షికోత్సవం జరుపబడుతుంది। అదేవిధంగా ఇక్కడ చదువు అందించడంతో పాటు విద్యార్థుల యొక్క